అరే ఆగవమ్మా నువ్వు ఒకదానివి. అరే అమ్మాయి కాదు అబ్బాయి అది. సార్ ఆకలిస్తుంది నువ్వు ఇప్పుడు ఏం పని చేసావని నీకు ఆకలిస్తుంది? ముందు తప్పులు రాకుండా టైప్ చేయి. మా అత్తగారిని ఎలాగైనా లోపల వేసేయచ్చమ్మా, డబ్బుంది కదా, అయితే ఖచ్చితంగా జైల్లో వేసేయచ్చు. నమస్కారం అమ్మా. తండ్రి వినాయక, ఎటువంటి తీవ్రవాది కేసు రాకూడదు. ఆహా, స్వచ్ఛ భారత్ పేరు సూపర్ గా ఉందన్నా. అన్నా 2 టీలు కొట్టన్నా. ఏమయ్యా మీకోసం వెతుకుతుంటే మీరు ఇక్కడ ఉన్నారా? సరే 3 టీలు తగలెట్టండి. రండి ఏంటి లోపలికి. లాయర్ సార్, మీ వాలకం చూస్తుంటే అన్న లోపల వేయించేలా ఉన్నారే. లేకపోతే ఏంటి సార్, ఇది ఒక కేసు అని ఈయన మీ వెంట తిప్పుకుంటున్నారు, ఈయనేమో నన్ను ఆయనతో పాటు తిప్పుకుంటున్నాడు. ఏంటయ్యా పిటిషన్ పెద్దిరాజు కేసా? అవును, మీకెలా తెలుసు? అక్కడి నుంచి వచ్చేటప్పుడు నన్ను నా కొట్టుని ఆశ్చర్యంగా చూశారు కదా. అవును, దానంతటికి కారణం అతనేనయ్యా. ఇదిగోండి సార్. ₹10 టీ తాగడానికి వచ్చిన వాడి వల్ల 10,000 రూపాయలు ఖర్చు అయిందయ్యా. ఒక ఈగే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు మామీ. మామి కాదు. సారీ యువర్ ఆనర్. ఏంటంటే ఈ రోజు ఈగలు దోమల వల్లే దేశంలో కొత్తగా ఎన్నో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. నువ్వు మాట్లాడు. అవును మామి, సారీ. అవును యువర్ ఆనర్, టీలో ఈగ పడ్డం చాలా పెద్ద తప్పు. తీసుకున్నట్టు మాట్లాడతానాగవయ్యా. యువర్ ఆనర్, టీలో ఈగ పడితే అది ఈగ తప్పు, ఈ కొట్టోడిదేం తప్పు ఉంటుంది? న్యాయంగా చూస్తే ఈగ మీదే కేసు పెట్టాలి. ఇలా మామూలు విషయాలకి కేసులు పెట్టడం వల్లే మన ఊరు 4 రోజులు వేసుకునే 40 రూపాయల జట్టిలాగా చిరిగి చిందరవందరైపోయింది. చూసారా యువర్ ఆనర్, చట్టంలో ఉన్న బొక్కల గురించి మాట్లాడమంటే ఇతరు చెడ్డీలో ఉన్న బొక్కల గురించి మాట్లాడతారు. ఈయన శుభ్రం లేకుండా కొట్టు నడుపుతూ ఈగ మీద నేరం మోపుతున్నాడు. అంతెందుకు, మీరు చాలా సాంప్రదాయం గలవారు. మీకే బయట నుంచి ఇతర కొట్టు నుంచే టీ వస్తుంది. కాస్త ఆలోచించండి. ఒకవేళ ఆ టీలో ఏకకు బదులు బల్లి పడి తెలియకుండా మీరు తాగి ఉంటే ఏమయ్యేది మామి? అలా అని చెప్పి జడ్జిని భయపెట్టడమే కాకుండా స్వచ్ఛ భారతం పేరు చెప్పి బోర్డు పెట్టించాడయ్యా ఆయన. దానికంటే మాకేసే పర్వాలేదు అనుకుంటా. అవును, ఆయనకి ఇంకో పని లేదా? అతని పనే అదేనయ్యా. అతను కూతురు చేసే లూటీ ఉందే, అబ్బబ్బా. ఏంటమ్మా ఇది కొత్త అవతారంలా ఉంది? ఏంటమ్మా ఎప్పట్లాగే పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదా? సరే వదిలే. ఫోటో తీసుకొచ్చావుగా, అది మిస్ చేయలేదు కదా? మీ పని అయిపోతే చాలు కదా. థ్యాంక్స్ అమ్మా. ఈ పిటిషన్ నమస్కారం తర్వాత ఎక్కడ మీ ఓనర్? ఆయన పార్టీ మీటింగ్ కి వెళ్ళారు సార్. సరే, తాగేలాగా ఓ టీ ఇవ్వు. నేను చెన్నై వెళ్లి కాల్ చేస్తానమ్మా. ఏమండి, ఒక వారం ఎక్కడికి వెళ్లి చచ్చారు? మీ కూతుర్ని అడిగితే అది సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. హియరింగ్ ఉంది, ఎక్కడికి వెళ్లొద్దని చెప్పాను కదా. నిన్నే ఈ కేసుని కంప్లీట్ చేసుంటే 30,000 ఇచ్చుండేవి. కూల్. నేనొక ముఖ్యమైన విషయమై చెన్నైకి వెళ్ళొచ్చాను. అది మాత్రమే కాదు, ఇకపై ఆ కేసు మాత్రమే నేను చూడబోతున్నాను. కేసా? ఇలాంటి చిల్లర్ గిల్లర్ కేసులన్నీ నువ్వే చూసుకో, నేను వస్తాను. ఉండండి, నాకంటే మీకు అంత ముఖ్యమైన కేసేంటి? అది తెలుసుకోవడానికి నేను లోపలికి వెళ్తున్నాను. కావాలంటే నువ్వు వచ్చి తెలుసుకోవాలా? నెక్స్ట్ ఎస్సీ నంబర్ 1352 పిటిషన్ వేసిన వారు పిటిషన్ పెద్దరాజు. నమస్కారం సార్. 2004 సంవత్సరం మే నెల ఊటీలో 5 పిల్లల్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయబడిన జ్యోతి కేసు ఏమంటున్నారు? చెన్నై హైకోర్టులో పునర్విచారణ చేయబడి విచారణ కోసం ఊటీ న్యాయస్థానానికి బదిలీ చేయబడింది. ఈ కేసు వాదిస్తున్నది వెన్నెల పెద్దిరాజు. ఏంటి వెన్నెలనా? ఎలాంటి కేసు తీసుకొచ్చారు? ఇన్ని రోజులు పబ్లిసిటీ కోసం ఏదో చేసేవారు. నాకు కూడా ఏ పని లేక మీతో కలిసి వాదిస్తూ ఉండేదాన్ని. అందుకని ఇలా చేస్తారా? రేపు కన్న పిల్లల్ని బలిచిన వాళ్ళందరూ కోర్టుకొస్తారు. వాళ్ళకి మీ మొహాన్ని ఎలా చూపిస్తారు? ఛీ, నీలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడమే పెద్ద పాపం. వచ్చే 23 కేసు విచారణ. ఏమయ్యా పెద్దిరాజు, కేసు పట్టవే. పసి పాపలను గొంతు కోసి నరికేసిన ఆర్దయ్యాది. సంఘటన జరిగినప్పుడు ఊటి చలికి కూడా వణికినవాడు భయంతో వణికాడు. అలాంటి ఆడదానికి వకాలతా తీసుకుని కేసు వాదిస్తున్నావే, ఇది నీకు న్యాయం అనిపిస్తోందా? కుక్క అరిచిందంటే ఇంటికొచ్చిన వాళ్ళందరూ దొంగలని అర్థం కాదు. పావయ్యా,
గజా తుఫాను బీభత్సం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు తీవ్రంగా చేస్తుంది. కోయంబత్తూరుకి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు రోహిత్ కంపెనీ అండ్ ట్రస్ట్ నిర్వాహకులైన వరదరాజు నివారణ నిధి కోసం నేడు తమిళనాడు ముఖ్యమంత్రి గారిని కలిసి 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చారు. 1 కోటి? నేను కూడా ఎంటెళ్ళాను. తెలుసుగా. 15 సంవత్సరాల క్రితం ఊటీలో సంచలనం రేపిన సైకో జ్యోతి కేసు నేడు ఊటీ న్యాయస్థానంలో మళ్లీ విచారణకు వచ్చింది. గడిచిన 2004 సంవత్సరం ఊటీలో ఆడపిల్లలను దారుణంగా చంపిన కేసులో జ్యోతి అనే ఉత్తరాది అమ్మాయిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పైగా 2 అమాయక యువకులని జ్యోతి తుపాకీతో కాల్చి చంపడం చర్చనీయాంశమైంది. సాయం కోసం వచ్చారు. ప్రస్తుతం మళ్లీ విచారణకి నమస్కారం అయ్యా. ఉత్కంఠత ఏర్పడింది. వీళ్ళకి ఏం సహాయం కావాలో అడిగి వెంటనే చేయి. సరేనయ్యా. చదువుకోవటం ఒక్కటే మీ పని. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను చాలా అడగండి. సంతోషం అయ్యా. వెళ్ళండి. తీసుకురా. 15 సంవత్సరాల తర్వాత జ్యోతి కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారే, దీని మీద మీ అభిప్రాయం? చిన్న పిల్లని కూడా చూడకుండా ఎంత దారుణంగా చంపేసింది. ఈ కేసు ద్వారా మళ్ళీ పబ్లిసిటీ అవ్వాలనా? అడిగితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కు అని న్యాయం మాట్లాడతారు. ఒక ఆడలాయరు ఫస్ట్ కేసే ఇలా చర్చకి దిగితే మంచి పబ్లిసిటీ దొరుకుతుందని ప్లాన్ వేస్తుంటుంది. ఇలాగే హత్య చేసిన వాళ్ళ తరపున సానుభూతితో కేసులు ఇస్తే ఏం జరుగుతుందో ఏంటో. కేసు వాపస్ తీసుకోవాల్సిందే. మేడం, 15 ఏళ్లకు ముందే ముగిసిపోయిన కేసుని ఇప్పుడు టేకప్ చేశారు. ఈ కేసు గురించి మీకు తెలిసి తీసుకున్నారా మేడం? చెప్పండి మేడం. ఈ కేసు గురించి ఏమైనా చెప్పండి మేడం. సమాధానం చెప్పండి మేడం. ఇలాంటి కేసు తీసుకున్నారు. పిల్లల గొంతులు చంపేస్తున్న దానికి సపోర్ట్ చేసి వాదిస్తావా? ఒక చెప్పుతో మాత్రం ఎలా నడిచి వెళ్తారు? ఎస్సీ నంబర్ 1352. పిటిషన్ వేసిన వారి వకీలు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని తీసుకుని వచ్చారా? 10 గంటలకి స్టార్ట్ చేసి 10:30కి వాయిదా అంటే నాకు కోపం వస్తుంది. వెన్నెల, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు ఈ కోర్టులో నా చుట్టూ ఉన్న వాళ్ల కళ్లల్లో కనిపిస్తున్న ద్వేషాన్ని, కోపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ కేసు ఎంత సెన్సిటివ్ అని నాకు తెలుసు. ఒక్కో కేసులోనూ చట్టానికి సంబంధించిన వాదనలు, సాక్ష్యాలు అవసరమవుతాయే తప్ప అసలైన నిజం అవసరమా అని చూస్తే మోస్ట్లీ అలా ఉండడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం అస్సాంలో ఓ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. పోలీసులు ఎంతో త్వరగా ఆధారాలతో సహా ఓ నేరస్తుణ్ణి పట్టుకున్నారని చెప్పి స్టేషన్లోనే ఉంచి విచారణ జరుపుతుండగానే హంతకుడు దొరికాడన్న న్యూస్ చూసి 500 మంది దాకా జనం పోగయి స్టేషన్ సెల్ ని బద్దలు కొట్టి వాణ్ణి బయటికి లాగి కొట్టి చంపేశారు. హత్య చేయబడ్డ అమ్మాయికి న్యాయం దొరికింది అని అన్ని పత్రికల్లోనూ వార్తలు రాశారు. కానీ ఆ వ్యక్తి అక్కడికొచ్చింది సంఘటన జరిగిన రోజే అయినప్పటికీ రేప్ చేయబడ్డ ఆ అమ్మాయికి, ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధము లేదని ఎంక్వైరీ కమిషన్ లో ప్రూవ్ అయింది. ఒక్క నిమిషం. ఏ కేసుతో ఈ కేసును కంపేర్ చేస్తున్నారు? ఇదేమన్నా ఆవేశంతో ముగించిన కేసా? 15 సంవత్సరాల క్రితం ప్రాపర్ గా పోలీసులతో ఎంక్వైరీ చేసిన కేసు. ఈ కేసుకు మళ్లీ విచారణ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సైకో జ్యోతి గురించి మీకు సార్, అది న్యూస్ లో చెప్పే టర్మ్. సైకో జ్యోతి అంటూ కోర్టులో అనడం, అది మీరనడం చాలా పెద్ద తప్పు. హైకోర్టు ఈ కేసుని ప్రాపర్ గా విచారణ చేసి ఫార్వర్డ్ చేశారు. దాన్ని మీరు ప్రశ్నించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దాని అర్థం ఏంటంటే ఈ న్యాయస్థానాన్ని అవమానించడం. మీరు కూర్చోండి సార్, ఆమె అవనివ్వండి. మనం బాగా ఎమోషనల్ అయ్యే అన్ని కేసెస్లోనూ ఒక్కోసారి ఇలాంటి పెద్ద తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అలా దాచబడ్డ కొన్ని నిజాలు ఈ కేసులోనూ ఉన్నాయి. దాన్ని క్షుణ్ణంగా విచారించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. ఈ కేసులోని ముఖ్యమైన సాక్షి అయిన ఐ విట్నెస్ రామన్ ని విచారించాలి. నమస్కారం అయ్యా. మిస్టర్ రామన్, ఆ సంఘటనని కళ్ళారా చూసిన ఏకైక సాక్షి మీరేగా? అవునమ్మా. ఆ రోజున మీరక్కడ ఏం చేస్తూ ఉన్నారు? పూజ చేస్తున్నా. నేను చెప్పేది నిజమేనమ్మా. హత్య జరిగిన పక్కనే నా టీ కొట్టు ఉంది. కొట్టు తెరిచి దేవుణ్ణి మొక్కుతున్నా. అక్కడేమేం జరిగిందో మీకు గుర్తుందా?
ఈ రోజు జరిగినట్టే బాగా గుర్తుంది మేడం. ఆ రోజు ఉదయాన త్వరగానే కొట్టు తెరిచానండి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ మంచు కప్పి ఉండడం వల్ల పెద్దగా మనుషులెవరూ బయటకు రాలేదు. అప్పుడు దూరం నుండి ఒక పిల్ల నన్ను వదిలే అరవడం వినబడింది. అరుపులు వినిపించిన చోటుకెళ్లి చూశాను.